ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ నాలుగోసారి అధికార పగ్గాలు చేపట్టి సంవత్సర కాలం అయిపోబోతుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి గారి భద్రత చుట్టూ ఎందుకో ప్రభుత్వానికి ఒక ఆందోళన కలుగుతూ ఉన్నట్లుంది. ఈ క్రమంలో వాళ్ళకు మొదట అనుమానం కలుగుతూ ఉన్నది. వాళ్ళ మొదటి ఆందోళన చంద్రబాబు నాయుడు గారు ప్రయాణించే హెలికాప్టర్ ఏదైతే ఉంటుందో, ఈ హెలికాప్టర్ యొక్క సామర్థ్యం మీద, దాని పనితీరు మీద ఎందుకో ఆందోళనగా ఉన్నట్లుంది. ఈ క్రమంలో అసలు ఆ హెలికాప్టర్ల పనితీరు ఏంటి, అవి ఫిట్ ఉన్నాయా లేదా, వీటన్నింటినీ పరిశీలించి వీటన్నిటి మీద అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వాలి అని చెప్పి నలుగురితో కూడిన ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. సాధారణ పరిపాలనా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీ ఇది. ఆర్థిక శాఖ నుంచి ఒకరు, ఇంటెలిజెన్స్ నుంచి అడిషనల్ డీజీ, పౌర విమానయాన సంస్థ నుంచి ఒకరు, నలుగురు సభ్యులతో కూడినటువంటి కమిటీ అన్నీ పరిశీలించి దాని మీద ఒక అధ్యయన నివేదిక ఇస్తారట. బేస్డ్ ఆన్ దట్ తర్వాత కొత్త హెలికాప్టర్లు కొనాలి అనే ఆలోచన, లేకపోతే కొత్త హెలికాప్టర్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నట్టున్నారు. సరే, ఒక ముఖ్యమంత్రి గారి హెలికాప్టర్ ఒకటే చెక్ చేస్తే అదొకటే కాకుండా ఉప ముఖ్యమంత్రి గారికి వాడే హెలికాప్టర్ ఏదైతే ఉంటుందో వాటి పనితీరు, దాని సామర్థ్యాన్ని కూడా పరీక్షించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది. బట్ ఈ హెలికాప్టర్ల పనితీరు మీద అధ్యయనం చేయడం కోసం నలుగురితో కూడినటువంటి ఒక కమిటీని అయితే అపాయింట్ చేశారు. 2 నెలల టైం వ్యవధి వాళ్ళకు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? నిజంగానే ముఖ్యమంత్రి గారి భద్రత మీద ఏదైనా ఆందోళనగా ఉందా? సో కొత్త హెలికాప్టర్లు కానీ ఏమైనా కనుక సమకూర్చాలనుకుంటున్నారా? ఉన్న పలంగా ఒకేసారి ఆ నిర్ణయం తీసుకుంటే అసలు డబ్బు లేదంటూ ఉన్నారు, మరి ఈ విధంగా ఎక్కువ ఖర్చు పెడుతూ ఉన్నారు విచ్చలవిడిగా అని చెప్పి ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత వస్తుంది అని చెప్పి ఒక కమిటీ నివేదిక, దాని సిఫార్సుల మేరకే కొత్త హెలికాప్టర్లు తీసుకోవాలి అని చెప్పి ఆ నిర్ణయం ఏమైనా తీసుకోబోతూ ఉన్నారా? లేకుంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? తెలియదు. ఈ ముఖ్యమంత్రి గారి హెలికాప్టర్ పనితీరును పరీక్షించాలి, దాని మీద అధ్యయనం చేయాలి అని చెప్పి నలుగురితో ముఖ్యులతో కూడినటువంటి కమిటీ వేసి అధ్యయనం చేయాలి అన్న నిర్ణయం తీసుకోవడం వెనక బలమైన కారణం ఏంటి అన్నది ఇప్పటికైతే తెలియడం లేదు. బహుశా రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలను బేస్ చేసి రీజన్ ఏంటి అనేది మనం ఒక అండర్స్టాండింగ్కి రావాల్సి ఉంటుందేమో. మనం చూసాం, ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మహానుభావులు పాపం ఆ హెలికాప్టర్ ప్రమాదంలోనే ముఖ్యమంత్రిగా ఉండే తాను దుర్మరణం పాలయ్యారు, తాను చనిపోయారు. సరే, అటువంటివి ఎప్పటికీ రిపీట్ కాకూడదని చెప్పి ఎవరైనా కోరుకుంటారు. సో ఆ కథ పక్కన పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి హెలికాప్టర్ను పరీక్షించాలి, పరీక్షించే 2 నెలల్లో వీటి సామర్థ్యాన్ని పెంచడమో లేకపోతే ఇంకేమైనా కొత్త వాటి వైపు వెళ్ళడమో, ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.